బిగ్ బాస్ సీజన్ ముగిసి 1 మంత్ అయినా సరే ఇప్పటికీ బిగ్ బాస్ మీద డిస్కషన్స్, గొడవలు నడుస్తూనే ఉన్నాయి. అందుకే అడుగుతున్నా, చాలా పెద్ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ప్రతి బిగ్ బాస్ హౌస్‌మేట్ కూడా ఈ కామెంట్ చూస్తారు. డీమన్ పవన్, రీతు, కళ్యాణ్, తనూజ, భరణి ప్రతి ఒక్కళ్ళు ఈ కామెంట్స్ చూస్తారు. బిగ్ బాస్ హౌస్‌లో జెన్యూన్‌గా ఆడింది ఎవరు మొన్న సీజన్‌లో? ఒకే ఒక్క పేరు కామెంట్ చేయండి. జెన్యూన్‌గా ఆడింది, జెన్యూన్‌గా నిజంగా మనస్ఫూర్తిగా హౌస్‌లో ఉండింది ఎవరు అనేది ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. రీసెంట్‌గా ఒక వీడియో వైరల్ అవుతుంది రీతుది. దానికంటే ముందు బిగ్ బాస్‌కి సంబంధించి అంటే ఈ కళ్యాణ్ పడాల విన్నర్ అవ్వడానికి, విన్నర్ డిక్లేర్ చేయడానికి ఈ లాస్ట్ 2 వీక్స్‌లో కళ్యాణ్ పడాల అభిమానుల నుంచి, ఒక పిఆర్ టీం నుంచి ఒక బిగ్గెస్ట్ న్యూస్ బాగా వైరల్ అయింది. అదేంటంటే ఆఖరి 2 వారాలు మాత్రమే తనూజ డీమన్ పవన్తో రీతు వెళ్ళిపోయిన తర్వాత చాలా క్లోజ్గా ఉంటూ ఉండింది. డీమన్ పవన్ని ఫ్రెండ్షిప్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. డీమన్ పవన్ ఓట్స్ అన్ని తనకు వేయించుకోవడానికి అన్నట్టుగా ఒక న్యూస్ బాగా వైరల్ అయింది. దానికి సంబంధించి కొన్ని కౌంటర్లు చాలా స్ట్రాంగ్గా పడ్డాయి. ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది ట్విట్టర్లో. అదేంటంటే ఫస్ట్ 2 వీక్స్లోనే ఫస్ట్లో పవన్ కెప్టెన్ అయ్యాడు, మీకు గుర్తుంటే. అప్పుడే తర్వాత రివోక్ చేశారు. అదే వీక్ నాగార్జున వచ్చి రీతు అన్యాయం చేసింది అన్నట్టు. సో ఆ వీక్లో ఒక వీడియో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ కాదు, సారీ, డీమన్ పవన్ ఏదో బాల్స్ విసురుతుంటే బిగ్ బాస్ అన్నాడు అనమాట, పవన్ మీరే వేస్తారా కెప్టెన్ అయ్యి ఉండి అంటే. అప్పుడు తనుజ వచ్చి కోప్పడి, సరదాగా అనమాట ఇదంతా, కోప్పడి తోస్తుంది పవన్ని, డీమన్ పవన్ని. అప్పుడు డీమన్ పవన్ పనిష్మెంట్ ఇస్తాను మీకు అని బిగ్ బాస్ అంటే, ఇద్దరం కలిసి తీసుకున్నారా అని తనుజాని తీసుకెళ్తాడు. స్విమ్మింగ్ పూల్లో తోయండి అని భరణికి చెప్తుంది డీమన్ పవన్ గురించి తనుజ. ఇదంతా అంటే అప్పటి నుంచి కూడా వీళ్ళ బాండ్ ఉంది, అది ఎక్కడా కూడా చూపించలేదు. బిగ్ బాస్ హౌస్లో ఎనీ సీజన్ ఎనీ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే, వాళ్ళు ఏది చూపిస్తే బయటకు అదే పోర్ట్రే అవుతుంది. ఈ సీజనే కదా, వచ్చే సీజన్ అంతే ఉంటుంది. లాస్ట్ సీజన్ అదే జరిగింది. తెలుగులోనే కదా, తమిళ్లో అట్లే ఉంటుంది, మలయాళంలో, హిందీ ఎక్కడైనా కూడా వాళ్ళు ఏం చూపించాలనుకుంటే అదే బయటికి చూపిస్తారు. ఇదే ఫస్ట్ నుంచి కూడా తనుజ ఫ్యాన్స్ చెప్తుంది. తను డీమన్ పవన్తో లాస్ట్ 2 వీక్స్ కాదు, ఫస్ట్ నుంచి కూడా బాగా ఫ్రెండ్షిప్తో మెయింటైన్ చేసింది, కానీ చూపించడం సరిగ్గా లేదు అని వాళ్ళు అప్పుడు సంబంధించిన వీడియోలోనే చూపిస్తున్నారు. దానికి సంబంధించి బిగ్ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ రీతు కూడా అదే మాట ఏం చెప్పిందంటే, ఫస్ట్ 2 వీక్స్ నుంచి కూడా తనూజ అండ్ డీమన్ బ్రహ్మాండమైన మంచి ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళకి. నేను బయటకు వచ్చిన తర్వాత, అంటే హౌస్లో ఉన్న వాళ్ళకి తెలియదు ఏం చూపిస్తున్నారు ఏం చూపించలేదు. సో బయటకు వచ్చిన తర్వాత నేను టీవీలోను, హాట్స్టార్లోను చూసుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు అసలు వీళ్ళ ఫ్రెండ్షిప్ని చూపించలేదు. నేను హౌస్లోంచి వచ్చేసాక ఆఖరి 2-3 వారాల్లో మాత్రం డీమన్ అండ్ తనూజ క్లోజ్గా ఉన్నట్టు, ఫ్రెండ్షిప్ ఉన్నట్టు వాళ్ళిద్దరి మధ్య చూపించారు. ఫస్ట్లో వాళ్ళు ఫ్లర్ట్ చేసుకున్నారు, అల్లరి చేశారు, కావాలని ఎంతో బోల్డ్ అంత అల్లరి చేశారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ లాగా. అవన్నీ చూపించకుండా అన్ని వీక్స్ కూడా వాళ్ళు అట్లాగే ఉన్నారు. కానీ లాస్ట్ 2 వీక్స్ నేను హౌస్లోంచి వెళ్ళిపోయిన తర్వాత అట్లా చూపించారు, ఎందుకు అట్లా రాంగ్గా పోర్ట్రే చేశారు తనూజాని అంటూ రీతు ఒక ఇంటర్వ్యూలో ఇస్తూ చెప్పింది. ఆ వీడియోని పట్టుకుని కళ్యాణ్ ఫ్యాన్స్ని క్వశ్చన్ చేస్తున్నారు తనూజ ఫ్యాన్స్. ఇప్పుడు మీరు అట్లా అన్నారు కదా, ఇదిగోండి హౌస్లో ఉన్న పర్సనే చెప్పింది, మిగతా వాళ్ళు కూడా చెప్తున్నారు, పాత వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి, ఇప్పుడు మాట్లాడండి. లాస్ట్ 2 వీక్స్ కావాలని చేసింది, తను ప్లాన్డ్గా డీమన్తో వెళ్ళింది, డీమన్తో కబుర్లు చెప్పింది, డీమన్తో ఫ్రెండ్షిప్ చేసింది ఓట్స్ కోసం అన్నట్టు చెప్పారు కదా, మరి దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు అంటూ కళ్యాణ్ ఫ్యాన్స్ విషయంలో చాలా క్వశ్చన్స్ చేస్తున్నారు తనూజ ఫ్యాన్స్ ఆ వీడియోస్ చూపించి.